విధ్వంసం మొదలైంది. ఆ విధ్వంసాన్ని రాసింది ప్రశాంత్ నీల్ అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లబోయేది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ రోజు నుంచి అఫీషియల్ గా ఎన్టీఆర్ గారు అలాగే ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అయితే దానికి సంబంధించి ఈ రోజు అఫీషియల్ గా ఒక పోస్ట్ అయితే వేశారు. ఆ పోస్ట్ లో ఏమని ఉందంటే ద డెడ్లియెస్ట్ షో డౌన్ బిగాన్, వెల్కమ్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ టెరిటరీ అని కింద ఒక పిక్ అయితే పోస్ట్ చేశారు. ఆ పిక్ లో మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే ఉన్నాడు. ఆయనకి ఎదురుగా డిస్ట్రాక్షన్ అయితే కనపడుతుంది. నిజంగా ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు అయితే అనిపిస్తుంది ఈ పిక్ చూశాక. మనకు ఆల్రెడీ తెలిసిందే ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో ప్రశాంత్ నీల్ గారి సినిమా ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సినిమా అని. అయితే ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ గారు పాల్గొన్నాడా అంటే లేదనమాట. ఇంకా వార్ 2 షూటింగ్ అయితే పూర్తి అవ్వలేదు. వార్ 2 సినిమా ఎప్పుడైతే పూర్తయిద్దో అప్పుడే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా సెట్స్ లోకి అయితే అడుగు పెట్టబోతున్నాడు. ఇక్కడ టెరిటరీ అనే మాట వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే సినిమా సలార్ అన్నమాట. ఇక్కడ చాలా మంది చాలా కథలు అయితే అల్లేసి ఉంటారు. ఈ పాటికే టెరిటరీ అన్నాడు కాబట్టి సలార్ కి మన ఇప్పుడు తీయబోయే ఎన్టీఆర్ గారి సినిమాకి కనెక్షన్ అయితే ఉందని చాలా అంటే చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. కానీ సలార్ సినిమా రిలీజ్ కి ముందు చాలా ఇంటర్వ్యూస్ లో ప్రశాంత్ నీల్ గారు అయితే క్లియర్ గా చెప్పాడు, నేను ఒకేసారి ఒకే స్టోరీని అయితే హ్యాండిల్ చేయగలనని, 2-3 స్టోరీలను అయితే కలిపి నేనైతే సినిమా చేయలేనని ఆయన అయితే క్లారిటీ అయితే ఇచ్చేశాడు. కానీ ఈ రోజుల్లో ఏదైనా జరగచ్చు. సినిమా క్లైమాక్స్ లో చిన్న లీడ్ అయితే ఇచ్చి వదిలేసి పార్ట్ 2 లో రెండింటిని కలిపేయచ్చు కూడా. మనం ఏమీ మాట్లాడలేం. చూద్దాం మరి. ఈ రోజే కదా షూటింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సంక్రాంతికి ఎలాగో సినిమా మన ముందుకైతే రాబోతుంది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి వరుస పెట్టి 2 పండుగలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వార్ 2, ఇంకోటి ఎన్టీఆర్ నీల్ సినిమా. మరి చూద్దాం ఈ సినిమాలు రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో. సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.